నిన్న ఏదైతే ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతుందో అక్కడ మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వయలేట్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. సినిమా కార్మికులందరినీ సినిమా రంగంలో అందరినీ పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి. నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూపిస్తారు, కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరూ సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టి తీసుకపోయారు. నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుందరు మొన్ననే. కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యే ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయంగా బిక్కున ఎక్కడ మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపల తిరగదు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసింది. అలా ఎక్కువ శాతం భయంతో వేయరు కాబట్టి ఈరోజు వీళ్ళు అనుకున్న దాంట్లో 10% కన్నా ఎక్కువ రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు భయంగా వచ్చారు, భయపడుతూ వచ్చినందుకు నిదర్శనం. అందుకే నిన్న సీఎం గారి మీటింగు అట్టర్ ఫ్లాప్. వచ్చిన కొంతమంది కూడా మెడ మీద కత్తి పెడితే భయానికి వచ్చారు. ఎవరు భక్తిగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు. నేను ముఖ్యమంత్రి గారిని మీద సుమోటో కేసు ఎందుకు పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. నేను మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్కు మేము రిప్రజెంట్ చేస్తాం. నిన్న 10 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే డిపార్ట్ చేస్తా అన్నాడు. హామీ ఇవ్వడమే ఒకటి ఎలక్షన్ వైలెన్స్. ఇమ్మీడియట్గా ఇప్పుడు 10 కోట్ల రూపాయలు నేను చెక్కే పంపించేస్తా అంటే మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కామన్ మ్యాన్ ఏమైనా చేస్తే గిట్ట కేసు పెడతారు. ఎలక్షన్ కోడ్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి మీరు సుమోటోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నికల ఉల్లంఘన కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో వయలేషన్, టికెట్లు పెంచుకుంటారు ప్రొడ్యూసర్లు. పెంచిన టికెట్కి వెళ్ళి 20% కార్మిక వెల్ఫేర్ ఇస్తా అని చెప్పిండు. ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇది రెండో ఎన్నికల వయలేషన్. మూడోది, మీ పిల్లలందరికీ ఇప్పుడే ల్యాండ్ చూసుకోండి, 4 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు. ఎన్నికల కోడ్లో అసలు ఆదేశాలు ఇవ్వకూడదు, దాన్ని ఇమ్మీడియట్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇదొక్క మూడో ఎన్నికల వైలెన్స్. నాలుగోది, అందరి సినీ కార్మికులకు కూడా కొత్త ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. దానికి కూడా అధికారులకు ఆదేశిస్తున్నాను, ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. అందరికీ హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇస్తా అని చెప్పడం జరిగింది, ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి. ఇక ఇంకొకటి, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ అందరినీ కొంచెం తరలిస్తా అని చెప్తుండు. మొత్తం మందిని కూడా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిసి అక్కడ ఒక కొత్త సినిమా ఉంచిండు, హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్తున్నాను, నేను నిన్న కార్మికులు మొత్తాన్ని ఉండగా లేకపోవడానికి కారణము మీ ప్రభుత్వమే. భయంతో ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయారు సినిమా రంగం. నువ్వు హాలీవుడ్ తీసుకొస్తావు, అసలు ఇక్కడున్న కార్మికులు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు, ఇక్కడ నుంచే పారిపోయారు లేరు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చూస్తే మాత్రం ఎవరు కూడా ఇక్కడ భయంతో ఉపాధి లేక పారిపోయారు, వలస వెళ్ళిపోయారు. ఒక దిక్కు వలసలు ఆపే ప్రభుత్వం చేత కాదు, కానీ హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పి ఒక కొత్త మల్టీ కలర్ సినిమా గురించి నేను అందరి కూడా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం లేకనే మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఇస్తున్నాం.
ఇమ్మీడియట్గా ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి సెంట్రల్ అబ్జర్వర్ను వేయమని చెప్పేసి, దాంతోపాటు సెంట్రల్ ఫోర్స్ను మాకు ఇవ్వమని చెప్పేసి, ఎన్నికలు శాంతియుతవర్ణంగా చట్ట ప్రకారంగా జరగాలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగద్దని ఆలోచిస్తే ఈరోజు ఇమ్మీడియట్గా మాకు సెంట్రల్ అబ్జర్వర్ వేయండి, సెంట్రల్ ఫోర్స్ని వేయండి, తద్వారా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం కల్పించమని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలను మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యం బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి, ఎందుకు చేస్తారు? మీ ఇద్దరం కొలుడై ఉన్నారా? సెంట్రల్ అబ్జర్వేషన్ కూడా మీరు డిమాండ్ చేయమని చెప్తున్నాం. మేము ఈరోజు సినీ కార్మికులకు అందరిగా ఇప్పుడు కొత్తగా ప్రేమ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రేమ ఒలుకోవేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఎంత హ్యూమిలేట్ చేసిన వాళ్ళు, ఎంత ఇబ్బంది చేసినారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో భద్రతగా ఉన్న సినీ రంగాన్ని మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఈరోజు మొదటి నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసిండు. కేసులు పెట్టడం, లోపల నూకుడుదామనుడు, ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళకు ఇక్కడ ఉన్న సినీ రంగాన్ని మొత్తంగా ఉపాధి లేక పారిపోవడము, ఈ రకంగా ఉన్న వ్యవస్థలో మీరు సినీ కార్మికులకు ఓటు అడిగే హక్కు లేదు. అందుకే నిన్న ఆ సభ అట్టర్ ఫ్లాప్ కారకపోయింది. ఉన్నవాళ్ళు కూడా మొత్తం పారిపోయారు. ఉన్నవాళ్ళు కూడా భయంగా వచ్చిండ్రు. ఎవరు ఒక భక్తితో రావడం జరగలేదు. ఇది మాకు నిన్న కూడా పొద్దున్న సాయంత్రం జరిగిందంటే వాళ్ళే చెప్తున్నారు, సార్ మేము షూటింగ్ ఒక అరగంట స్టార్ట్ అయ్యే లోపల మా పుట్టగొట్టే పరిస్థితిలో పోతున్నాం మేము భయంగా. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోర్రి, దైవ సమానంగా చెప్పి ప్రమాణం చేసి ఒక్క ఓటు కూడా సినీ రంగం చెప్పింది, ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి వెయ్యము, మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో అన్ని కూడా డెఫినెట్గా బీఆర్ఎస్కి వేస్తారు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కూడా మీ అందరికీ బీఆర్ఎస్ కేసు ఇచ్చిన ఈ హామీలన్నీ కూడా వట్టే బూటం మాటలని చెప్పి ఏదైతే 6 గ్యారెంటీలు మోసం చేసిరో రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా మీ అందరి కూడా భూటపు హామీలే అని చెప్పేసి ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారు అట్లనే సెంట్రల్ కమిటీ రావాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. గత 2 రోజులుగా జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, అరాచకాలు అంతా ఇంత కాదు. మా మీద, మా ప్రచార కార్యకర్తల మీద దాడులు చేయడము, బెదిరించడము ఒక ఎత్తు అయితే, చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళ కార్పొరేటర్ల కుటుంబాల మీద కూడా దాడులు కోకొల్లలుగా చేస్తూ ఉన్నారు. సమన్వయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. పైన ముఖ్యమంత్రి నుంచి, వాళ్ళ మంత్రుల నుంచి, వాళ్ళ ప్రచార ఇన్ఛార్జీల నుంచి మోరుకుంటే స్థానిక డివిజన్ నాయకులకి, బూత్ నాయకులకు సమన్వయం దిక్కులేని స్థితిలో అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నది. ఏం చేయాలనో పాలుపోక చిల్లర కుట్రలకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, అధికారులను అడ్డం పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మేము మీ ద్వారా బీఆర్ఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ ఎవరి తొత్తుగా పనిచేస్తూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో పాటుగా అనేక కోడ్ ఉల్లంఘనలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 26వ తేదీన మా అభ్యర్థిని శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారి యొక్క ప్రచారము మా దగ్గర 264 బూత్ నుంచి 275 బూత్ వరకు ప్రత్యేకంగా మేము అనుమతి తీసుకున్నాం. ఎన్నికల కమిషను మా అభ్యర్థినికి, ఎమ్మెల్యే అభ్యర్థిని, లీడింగ్ పార్టీ అభ్యర్థిని, అక్కడ ఉండబడినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి, అందరికీ నోన్ పర్సనాలిటీ ప్రచారానికి వస్తున్నప్పుడు అన్ని రకాల అనుమతులు ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధనలను అనుసరించి మేము అనుమతులు తీసుకున్నాము. రూట్ మ్యాప్, హౌస్ నెంబర్తో సహా, గల్లీలతో సహా, బస్తీలతో సహా, కాలనీలతో సహా రూట్ మ్యాప్ తీసుకొని మా 5 గంటల ప్రచారానికి అనుమతి పొందినాం. ప్రచారం 26వ తేదీ పొద్దున 9 గంటలకు ప్రచారం ప్రారంభిస్తే అప్పటికే కాంగ్రెస్ పార్టీ డీసీఎంతో కూడినటువంటి రథాన్ని పెట్టి, భారీ సౌండ్ స్పీకర్స్ పెట్టి అక్కడ విపరీతంగా అడ్డుకునే ప్రయత్నము, భారీ సౌండ్స్ వాళ్ళు వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీలు పెట్టి మా అభ్యర్థిని ఎటు ప్రచారానికి పోతే అటే రావడం,
ఏ గెల్లికి పోతే ఆ గెల్లికి రావడం, ఏ బస్తీకి పోతే ఆ బస్తీకి రావడం. 9 నుంచి 10:30 వరకు ఓపిక పట్టినటువంటి మేము, మా కార్యకర్తలము, రూల్ ప్రకారంగా రూల్ను అనుసరించి, ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సి విజిల్ కంప్లైంట్ చేయడం జరిగింది. మా కంప్లైంట్ నంబర్ 1289829. మేము 10 గంటలకు కంప్లైంట్ చేసినాము. 10:30కు సి విజిల్ టీం కూడా అక్కడికి వచ్చింది. టీం కూడా వీడియోలు షూట్ చేసిండ్రు, అభ్యర్థిని ఎట్లా వాళ్ళు ఫాలో అవుతూ మా పార్టీ ర్యాలీని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు రథం అని చెప్పి వాళ్ళు విజువల్ తీసుకొని వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. 4 రౌడీలను పెట్టి అక్కడ ఉండేటువంటి పోలీసులు రౌడీల సైగలకే వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప సి విజిల్ టీమును కూడా గౌరవించే పరిస్థితి లేదు. సి విజిల్ వాళ్ళ మీదికి మేము పోయి గొడవ పెట్టినాం. వాస్తవంగా ఏం పద్ధతి, ఎన్నికల కమిషన్ రూల్ ఉంది, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు బండి సీజ్ చేయట్లేదు, గత 2 గంటలు అవుతున్నది, ఒక మహిళా అభ్యర్థిని స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుంటే మీరెందుకు, ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించింది నిజం. అక్కడ నేనున్నాను, ప్రచార బాధ్యతలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలుగా నేనున్నా. ఆ బూతులకి నేను అడుగుతూ నేను చెప్పిన ఇప్పటికైనా మీరు బంద్ పెట్టండి, లేకపోతే మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ మీద, స్థానిక డ్యూటీలు ఉన్న పోలీస్ మీద, మీ మీద ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పి నోట్ చేసుకుంటామని చెప్పి నోట్ ప్యాడ్ మీద ఎట్లయితే నోట్ చేసుకునే విధానం ఉంటుందో ఆ రకంగా చెప్పడం జరిగింది. ఆ సౌండ్స్కి ఎక్కడ నోరు విప్పడం కానీ మరొకటి కానీ చేయలేదు. దాన్ని మేమేదో రథాన్ని గాలబెడతామని లేదా అభ్యర్థిని ఆటంకపరుస్తామని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా, పిసిసి మొత్తం కూడా రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటుంది. ఆ దౌర్భాగ్యానికి నిజం కూడా జోహార్లు. ఎందుకంటే అంత దిగజారేతనం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధికారంలో ఉంటేనే వాళ్ళ అభ్యర్థి ఓటమిని ఒప్పుకున్నట్టే. క్షేత్రస్థాయిలో ఇంటింటికి పోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏం చెప్పుకోవాలో పాల్గొని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కేవలం మీడియాను, సోషల్ మీడియాను, పోలీసును, ఎన్నికల కమిషన్ మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో మా అభ్యర్థిని నడుస్తూ ప్రచారం వెళ్లే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని పెట్టి పాటలు పెట్టి ఎట్లా డిస్టర్బ్ చేసిందో ఒకసారి మరి మీ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ అరాచకం ఏ విధంగా ఉందో తెలియజెప్పేటువంటి వీడియో మీ ముందే ప్రదర్శించడం జరుగుతుంది. ఒకసారి చూడాలని చెప్పి విజ్ఞప్తి. అట్లా కంటిన్యూషన్ గా 9 గంటల నుంచి 11:35 వరకు అభ్యర్థి ఎక్కడుంటే అక్కడ, ఆ ర్యాలీ ఎక్కడుంటే అక్కడ ఆ రకంగా హరాస్మెంట్ చేసినారు మహిళా అభ్యర్థిని అని చూడకుండా. తర్వాత మేమందరం పోయి సివిజిల్ కంప్లైంట్ చేసినాం. సివిజిల్ కంప్లైంట్ చేసిన సివిజిల్ టీం వచ్చింది. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ డ్యూటీలు ఉన్నటువంటి పోలీస్ అధికారులు. ఒకసారి మీరు చూడండి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది. వాళ్ళు చేతులు ఎత్తేసి, ఎన్నికల కమిషన్ వాళ్ళు, సివిజిల్ వాళ్ళు చేతులు ఎత్తేసి మా నుంచి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మాకు అనుమతి ఉన్నది, రూట్ మ్యాప్ ఉన్నది, మా అభ్యర్థిని వెనుదిరగమంటారా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఒక మహిళా అభ్యర్థిని 2 గంటల పాటు డిస్టర్బెన్స్ కంట్రోల్ చేసినాం. రూల్ ప్రకారంగా సివిజిల్ కంప్లైంట్ చేసినాం. ఈ కంప్లైంట్ ఏమైందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. మధురానగర్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టినటువంటి పోలీస్ అధికారులారా, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేసు ఏమైంది? ఆటంకపరిచినట్టు వీడియోస్ ఉన్నాయి, ఆటంకపరిచినట్టు సివిజిల్ కంప్లైంట్ ఉన్నది, సివిజిల్ టీం విజిట్ చేసిళ్ళు, విజువల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మీద, అభ్యర్థి మీద, కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలే? ఇప్పటివరకు నా మీదనే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే ఎందుకు కేసు నమోదు చేసిళ్ళు? ఈ రకమైనటువంటి హరాస్మెంట్స్ మొత్తము యూసఫ్గూడ డివిజన్లో ఇప్పటి వరకు 10ల సంఖ్యలో అరాచకం జరుగుతూ ఉన్నది. మా వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం పోతుంటే హ్యాండ్ మౌత్ తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో హ్యాండ్ బాక్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పాట పెట్టి అప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా కోకులుగా జరుగుతూ ఉన్నాయి. యూసఫ్గూడ డివిజన్లో విపరీతమైన హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దాకా దిగజారిందంటే అంతటి దాడులే. ఈ మధ్య రాత్రి
సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాత్రి సంగీత యాదవ్ అనేటువంటి మహిళా కార్పొరేటరు, సోమాజిగూడ చెందిన కార్పొరేటరు, వాళ్ళ భర్త శ్రీనివాస యాదవ్ను క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్ అనుచరులైనటువంటి గొంటి సాయినాథ్ అనేటువంటి రౌడీలు విపరీతంగా వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ భర్తను రాత్రి విపరీతంగా కొట్టిండ్లు. ఇది కాదని సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ కార్పొరేటర్ స్థాయి వాళ్ళని కొడుతున్నారు, డివిజన్ నాయకులను కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. మేము చెప్పేది అబద్ధమైతే నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యులందరూ ఒక వేదిక మీద కూర్చొని మేము ఎవరిని కొట్టలేని చెప్పండి. ఈ రకమైన వీడియోస్, విజువల్స్ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేసిందో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది. దీని కౌంటర్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు మేము పెడతాం. ఎల్లారెడ్డిగూడలో దాడి చేసిండ్రు, రైమత్ నగర్లో దాడులు చేసిండ్రు, ఇట్లా రకంగా అంతటా దాడులు చేస్తూ ఉన్నారు. సో దయచేసి మేము ఇప్పుడు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం, స్వతంత్రంగా వివరించండి. ఇవాళ ఏం మాట్లాడతారు? నేను విలేకరులు అడిగిన ప్రశ్నకు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వ్యక్తి ఆగ్రహావేశాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాల్సినటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి చూడండి. గల్లీల్లో అవపడద్దట, గల్లీలు దాటమట, ఇల్లు చూడమట. నాది అడ్డా జూబ్లీహిల్స్ అంటూ, నీదా నీ అయ్యదా అడ్డా? జూబ్లీహిల్స్ లో నివసించేటువంటి రాష్ట్రం నుంచి అనేక మంది ప్రజలు వచ్చిళ్ళు, నగరం నుంచి అనేక మంది వివిధ వృత్తుల్లో వచ్చి జూబ్లీహిల్స్ లో బ్రతుకుతున్నారు. నువ్వు ఇప్పుడే ఏం కానప్పుడే అధికార మదంతో గల్లీలు దాటరు, ఇల్లు చూడరంటే దాని అర్థం ఏంటి? దాని మీద చర్యలు ఎందుకు చేయలేదు ఎన్నికల కమిషన్? ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు? ఇవాళ మేము రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. చర్యలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఒకసారి చూడండి. నవీన్ రౌడీ షీట్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెట్టిన డైలాగ్లు కొడుతున్నాడు. మా పబ్లిక్ కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈరోజు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడని వచ్చలేదు. దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్ గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్ గా మేము ఇదే అడుగుతున్నాం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఇల్లు చూడరు, తిరిగి వెనక్కి పోరు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్లో. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే మాట లేకుండా శాంతియుతంగా అభివృద్ధి పదంలో మంచి వాతావరణంలో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి లక్షలాది మంది మేధావులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా వారి మాటలను ఏ రకంగా తీసుకుంటారో ఆలోచన చేయాలి. రేపు ఇప్పుడు గెలవకుంటేనే ఆ రకమైనటువంటి హెచ్చరికలు వస్తే రేపు జూబ్లీహిల్స్లో బ్రతకకూడదా? జూబ్లీహిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు, గల్లీ దాటరు అనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గుండా మాటలను, అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న రేవంత్ రెడ్డి గారి షూటింగ్ కోసం తెలుగు ఫిలిం ఫెడరేషన్ దాని యొక్క వాళ్ళందరూ కూడా షూటింగ్ ఆఫ్ చేసి నిన్న రేవంత్ రెడ్డి షూటింగ్ కోసం దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, నిన్న ప్రోగ్రాం మొత్తాన్ని కూడా ఆయనే ప్రొడ్యూసర్ అయి కార్యక్రమం అయి అన్ని షూటింగ్లు బంద్ చేసేసి నిన్న ప్రజలను అక్కడికి కార్మికులను అక్కడ
నటులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి యూసఫ్గూడలో నిన్న ఆయన చేసిన షూటింగు అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంత బెదిరించి తీసుకొద్దాం అనుకున్నా 10,000 చైర్లు వేస్తే 1000 మంది కూడా చైర్లలో కూర్చోలేని పరిస్థితి. నువ్వు కార్మికులను, నా నటులను, ప్రొడ్యూసర్లను బెదిరించి షూటింగ్ ఆపియవచ్చు, కానీ కార్మికులు మాత్రం నువ్వు బెదిరించినంత మాత్రం వాళ్ళు భయపడి నీ మీటింగ్లకు వస్తారనుకుంటే పొరపాటు అని చెప్పి నిన్న సభ ద్వారా తెలిసింది. అదేవిధంగా నిన్న నిజంగా కార్మికులకు చాలా హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు చెప్పినావు కదా, మరి నిన్న షూటింగ్ ఆఫ్ చేస్తే ప్రొడ్యూసర్లకి, అలా పనిచేసే కార్మికులకి, కెమెరామెన్లకి, నటులకి, సహాయ నటులకి నిన్న వచ్చే జీతం అంతా కూడా కట్టయింది కదా రేవంత్ రెడ్డి. మరి ఆ 50 కోట్ల రూపాయలు మరి నువ్వు చెల్లిస్తావా? రేపు వాళ్ళు నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ బతుకు తెరువు నిన్న కూలి నిన్న వచ్చే వాళ్ళైతే కట్ అయినాయి కదా, వాళ్ళకైతే ప్రొడ్యూసర్ ఇయ్యాడు కదా, షూటింగ్ లేకపోతే ఆపరేట్ చేస్తే ఇయ్యాడు కదా, వాళ్ళకి వచ్చినాయి కదా. అటు ప్రొడ్యూసర్కి హాల్ బుక్ చేసుకున్నందుకో, లేకపోతే రామోజీ సిటీలో బుక్ చేసుకున్నందుకో, మిగతా అన్నీ కూడా వాళ్ళ మీద బర్డెన్ పడ్డాయి. వీళ్ళకు కార్మికులు వాళ్ళ పనిచేసే కెమెరామెన్లకు డైలీ వేజెస్గా ఇచ్చే వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళన్నీ కూడా నిన్న జీతభత్యాలు కూడా అన్ని కట్ అయినాయి. వాళ్ళు కార్మికులు లీడర్లు వాళ్ళందరూ కూడా మా అందరికి ఫోన్ చేశారు. కమలాకర్ అన్న కావచ్చు, పేసి వచ్చినట్టు కావచ్చు, గాయత్రి అన్న కావచ్చు, మేము అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫోన్ చేసారు. సార్, ఈ గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి, పోయినాయి, గెలిచారు, ఓడారు. కానీ ఎప్పుడు కూడా మా కార్మికులను కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయి బతుకున్న వాళ్ళ మీద కానీ ఇట్లాంటి బెదిరింపులో దాడి చేసి మాకు ఓటే అని అడిగే కల్చరు మొదటిసారిగా చూస్తున్నాం. మా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది ఇండిపెండెంట్గా మా పనేదో మేము చేసుకొని మేము బతకడానికి రాజకీయాలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా బెదిరించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని బెదిరించినా, ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా మేము వాటిని ఏమి నమ్మం. ఖచ్చితంగా పీస్ఫుల్ హైదరాబాద్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి, జూబిలీస్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి. కాబట్టి రౌడీలకు, గుండాలకు మేము వేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎంత రౌడీ రాజకీయం చేద్దామన్నా నిన్న షో అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి గమ్మత్ ఏంటంటే అంతటా ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే అయితే పోలీస్ రాజ్యం ఉండేది, లేదంటే రౌడీ రాజ్యం ఉండేది. ఈసారి జూబిలీస్లో మాత్రం ప్రత్యేకంగా రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో, యూసఫ్గూడలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకవైపు పోలీస్ కేసులు, ఇంతకుముందు పెద్ద అన్న చెప్పినట్టు ఒక దిక్కు పోలీస్ కేసులు పెడుతున్నారు, మరో దిక్కు వచ్చి రౌడీలు వచ్చేసి బెదిరిస్తున్నారు, ఓటర్లను బెదిరిస్తున్నారు, అక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు. రాత్రిపూట మీరు విలేకరులందరూ కూడా కెమెరాలో పెట్టుకొని తిరగండి. రాత్రి గల్లీలలో యూసఫ్గూడ అండ్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో, రేమత్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, రాత్రి 10 గంటల నుంచి రాత్రి 12:30 దాకా ఏం జరుగుతుందో ఒకసారి కెమెరాలో పెట్టుకొని తిరగండి. ప్రతి బస్తీలో ఉన్న బస్తీ అధ్యక్షునికి, అక్కడ ఉన్న ఉపాధ్యక్షునికి నేను ఇక్కడే ఉంటా, మాకు ఓటు వేయకపోతే బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారో, మీరు ఎట్లా ఇదని చెప్పి బెదిరిస్తారు ఓటర్లని. అక్కడ ప్రెసిడెంట్లను, కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు, అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్లను పిలుస్తున్నారు, అపార్ట్మెంట్ అధ్యక్షులను బెదిరిస్తున్నారు. ఎట్లా బతుకుతావు, మీకు ఎట్లా నీళ్ళు వస్తాయని. ఆ రౌడీ అంటే అటు రౌడీలు, అటు పోలీసులు ఇద్దరు కలిసి బెదిరిస్తున్నారు. ఒక దిక్కు రౌడీలు ఇళ్ల మీద పెట్టి బెదిరిస్తే, పోలీసులు నిన్ననే ఒకవైపు మసీద్ కమిటీ, ఇక్కడ మనం ఉన్నటువంటి యూసఫ్గూడలో ఉంటే మసీద్ కమిటీ మెంబర్స్ని పిలిచి ఆ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకొని ఇస్తున్నావు, ఎట్లా చేసుకొని ఇస్తావు, నీ పాత కేసులను తీసి లోపలేస్తా బిడ్డ, మీ మసీద్ కమిటీ వాళ్ళందరినీ కూడా లోపలేస్తా అని చెప్పి నిన్న మసీద్ మైనార్టీ నాయకులను బెదిరియడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఒక దిక్కు రేమత్ నగర్లో ఒక బిషప్ ఇంటిపైన దాడి చేస్తారు. మైనార్టీలు అంటే అసలు మైనార్టీల మీద దాడులు ఒక దిక్కు, దిక్కు మా లీడర్ల మీద పోలీస్ కేసులు, ఒక దిక్కు కాలనీ అధ్యక్షుల మీద రౌడీలు పోయి ప్రయత్నం చేయడం. అరే ప్రచారానికి చేసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆయన కూతురు ప్రచారానికి వాళ్ళ అమ్మ ప్రచారం కోసం తిరుగుతుంటే ఆ అమ్మాయి పైన 2 కేసులు, A1 A2 కేసులు, 2 కేసులు బుక్ చేశారండి. ఒక దిక్కు పోలీసులు కేసు బుక్ చేస్తారు, ఇంకో సైడ్కి వెళ్ళి రౌడీలు దొంగ నంబర్లకు వెళ్ళి ఫోన్ చేసి నీ వయసు ఎంత, నువ్వెంత, ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఎట్లా తిరుగుతావు, మా నాన్న కోసం నేను తిరుగుతున్నా అంటే ఆ అమ్మాయి నిన్న ఏడ్చుకుంటా రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ వీడియో పంపించింది. అయ్యా మా నాన్న ఇక్కడ 3 సార్లు సర్వీస్ చేసి మా అమ్మ నిలబడ్డది, ఆయన ఆశయాలు నిలబడడం కోసం, మా అమ్మ కోసం మేము ప్రయత్నం చేసి ఓటు కోసం అడుగుతున్నాం. నిజంగా మా నాన్న మీద ప్రేమ, బీఆర్ఎస్ చేసిన పని, కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాకు ఓట్లేస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి అంకుల్ మాకు ఈ ఫేర్ ఎలక్షన్ జరగేటట్టు చూడండి. ఈ బెదిరింపులేంది, నా వయసు, నేను చదువుకున్న వయసులో ఈ ఒక్క అమ్మాయి మీద ఇన్ని కేసులు పెడతారా అని ఏడ్చుకుంటా వీడియో పెడుతున్నది. అంటే ఏం నడుస్తుంది, ఈ రౌడీలు ఏంది, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఎలక్షన్ రాజకీయం. ఇంకా దుర్మార్గం ఏంటంటే దివాళీ రోజు
మా నాయకుడు శ్రీనివాస్ అని ఉంటే వాళ్ళ పిల్లలు క్రాకర్స్ కాల్చుకుంటే ఒక క్రాకర్ అటు ఇటు పడ్డదని చెప్పేసి ఇద్దరు 9వ తరగతి 8వ తరగతి ఇద్దరు అబ్బాయిలను తీసుకుపోయి 24 గంటలు కూర్చోబెట్టి కమ్యూనల్ కేసు బుక్ చేస్తారు పోలీస్ సిఐ గారు ప్రభాకర్ పిలిపించి మీ అయ్యను మీరు బయటకు పోవాలంటే కమ్యూనల్ కేసులు తీసేయాలంటే మీ అయ్య పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీ కేసులు తీసేసాలి అంటే 24 గంటలు అదే 24 గంటలు కూర్చోబెట్టండి ఇద్దరు పిల్లల్ని 9వ తరగతి 8వ తరగతి పిల్లల్ని వాళ్ళకు ఎంత భయభ్రాంతులు వాళ్ళు చదువుకునే పిల్లల్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న ఎంత అదవుతారు చిన్నపిల్లల మీద కేసులు పెట్టి నాయకులు ఏదైనా ఉంటే ఎదురుగా చూసుకోవాలి నాయకత్వం చూసుకోవాలి మీరేం పని చేసారు మేము చేసినారు ఇదేం రౌడీయిజం ఈ విధంగా అందుకే నేను ఎందుకు రౌడీ పోలీస్ నడుస్తుంది ఇక్కడ అంటే ఒక దిక్కు రౌడీలు ఒక దిక్కు పోలీసులు కలిసి విపరీతంగా ఓటర్లను కానీ వీళ్ళని కానీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పూర్తిగా ఇటు ఒక దిక్కు మైనార్టీస్ పైన దాడి ఇంకొక దిక్కు ఇటు సెటిలర్స్ పైన అంటే ఎవరైతే బతకడానికి వచ్చి అక్కడ కిరాయిలకు ఉండడో ఇంకా అక్కడ బతకడానికి వచ్చిరో వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి దాడులు చేసామని చెప్పి రౌడీజం చేసి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు గత 10 సంవత్సరాలల్లా ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది లేని హైదరాబాద్ జూబిలీస్ లాంటి ప్రాంతంలో ఈ రోజు రౌడీయిజం కూడా వస్తుంది పొరపాటున నేను జూబిలీస్ ప్రజలను కోరుకుంటున్నా ఇట్లాంటి రౌడీలను ఇట్లాంటి పోలీసుల బండతోటి ఈ రౌడీ రాజకీయంతో ఏదైనా చేసి మీరు భయభ్రాంతులు కాకుండా మీరు ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో మీరు కరెక్ట్గా ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ 10 సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది పొరపాటున ఈ రౌడీ గెలిస్తే ఇట్లాంటి రౌడీ షీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబిలీహిల్స్ గల్లీలో మధురానగర్ గల్లీలో వెంగళరావు నగర్ గల్లీలో రేమత్ బస్తీల్లో లేకపోతే యూసఫ్ కూడా బస్తీల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలన చేస్తారో మీకు తెలుసు కదా యూసఫ్ కూడా చౌరస్తాలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది వాళ్ళ ఇల్లు ఉండే ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా వెంగళరావు నగర్ దగ్గర మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకు ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలను ఏడ్పిస్తారో మీ అందరికీ తెలిసిందే కదా మళ్ళా పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జూబిలీస్ పరిస్థితే కాదు మొత్తం హైదరాబాద్ పరిస్థితులు కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి హైదరాబాద్లో రౌడీలు అంతా ఎట్లయితే వచ్చిర్రో మళ్ళీ ఎక్కడెక్కడ పడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరి పని వాడు చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వీళ్ళు పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది రౌడీలు బెదిరించుడు స్టార్ట్ అవుతాయి ఈ అందరు కూడా పెద్దోళ్ళకి ఏం కాదు ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా జూబిలీస్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాం కమలాకర్ అన్న చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ అబ్జర్వర్ ఇక్కడ వేయాలి నిజంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే బీజేపీ పార్టీ ఎందుకు స్పెషల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎందుకు వేస్తలేదు మరి అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్లో ఎలక్షన్లో స్పెషల్ అబ్జర్వర్ని వేయించారు కదా మునుగోడప్పుడు ఎలక్షన్లో స్పెషల్ ఆఫీసర్ని వేయించారు కదా మరి హుజూర్ నగర్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ని వేయించారు కదా మరి ఎందుకో ఇప్పుడు బీజేపీ వాళ్ళు డిమాండ్ చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయించలేరు అంటే మీరు కుమ్మక్కయ్యారా సుదర్శన్ రెడ్డి గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు నిజంగా మీకు చేతనవుతుందా మీరు చేస్తారా చేయరా ఇంత ఘోరంగా రౌడీ రాజకీయం పోలీసుల కేసులు ఇష్టం అయితే మీరు వాళ్ళ మీద చర్యలేదు పోలీస్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు పోలీస్ అంతా కంట్రోల్ మీ చేతిలో ఉండాలి ఇప్పుడు ఎవరి చేతిలో నడుస్తుంది నవీన్ యాదవ్ చేతిలో శ్రీశైలం యాదవ్లో వెంకట్ యాదవ్ చెప్పినట్టు పోలీస్ కేసులు పనిచేస్తున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేస్తలేరు కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మీరు అందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సిఐలు ఎస్ఐలు అందరు పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి స్పెషల్ ఆఫీసర్గా కొత్తగా సిఐలు వేరే సిఐల ఆఫీసర్లు నాన్ కాంట్రవర్షియల్ ఆఫీసర్లు వేయాలని బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోరుతాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించండి పోలీసులు బెదిరించినా రౌడీలు బెదిరించినా ఎవరు బెదిరించినా మీరు భయపడద్దు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మీ అందరం కూడా మీకు అండగా ఉంటాం ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరగాలి మీ మనస్ఫూర్తిగా మీకు ఎవరు అభివృద్ధి చేశారు రేపు హైదరాబాద్ మంచిగా ఉండాలంటే ఎవరికి ఓటేయాలనేది మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు బెదిరింపులకు ఎవరు భయపడమని మరొకసారి తెలియజేస్తాం అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి సినీ కార్మికుల మీటింగ్ ప్రభుత్వ ల్యాండ్ వాడడమే ఒక తప్పు ఎలక్షన్ ఉండగా చాలా హామీలు గుప్పించారు ఎన్ని హామీలు గుప్పించినా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మరు 432 హామీలు ఇచ్చి దాంట్లో ఏ ఒక్క హామీ పూర్తి చేయని మీకు మళ్ళీ కొత్తగా సినీ కార్మికులకు కమలాకర్ గారు అన్నట్టు
మీరు అద్భుతమైన సినిమా చూపించారు నిన్న. సినిమా నటులకు, సినిమా నిర్మాతలకు, సినిమా దర్శకులకు కూడా మీరు ఒక రంగుల కళ చూపించారు. ఆ రంగుల కళలో ఎవరు పడరు, ఎందుకంటే ఇవి అయ్యేటి కావు, జరిగేటి కావు. ఎప్పుడైతే మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చూసుకొని సినిమా ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు, చిత్రపురి కాలనీ డెవలప్ చేశారు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ ఏమేమి కావాలో అన్నీ ఇచ్చి భరోసా కల్పించి సినీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ సినిమాలు తీసుకునే విధంగా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తే, మీరు మాత్రం హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పేసి కొత్తగా హాలీవుడ్ ఇండస్ట్రీస్ తీసుకొస్తా అని ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేసిన మీకు ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడితేనే ఎన్ని అవకతవకలు, ఎన్ని గేలు చేయడాలు, ఎంత ఇబ్బందులు పెట్టడాలు జరిగినాయో దాని మీదనే మీరు ఆలోచించండి. ఒక కేసీఆర్ గారు 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500, 2000 కోట్ల కలెక్షన్ సినిమాలు తెలంగాణ ఇండస్ట్రీలో హాలీవుడ్ని మించి చూపించినటువంటి తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మనది. కొత్తగా హాలీవుడ్ నుంచి వచ్చి చేయాల్సింది ఏం లేదు. మీరు హాలీవుడ్ని ఇక్కడ తీసుకొస్తా అంటే ఇక్కడ సినీ నిర్మాతలు, కార్మికులు, హీరోలు, హీరోయిన్లు ఇక్కడ మన వాళ్ళు మంచిగా లేరా, బాగా నటించట్లేదా, సినిమాలు ఆడట్లేదా, తీయట్లేదా, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ప్రస్తుతం హాలీవుడ్ అక్కర్లేదు, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సినిమాలకు హాళ్ళకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఓటీటీల మీద సినిమా రంగం కూడా బాగాలేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు దోహదపడేటట్టుగా చూసుకోవాలి. పైగా డివిజన్కి 2 మంత్రులు చొప్పున ఉండి ఒక మహిళ భర్తను కోల్పోయి ఆవేదనతో ఉంటే కూడా తన ఏడుపును, తన బాధను కూడా వక్రీకరించి చూసే పద్ధతి, ఒక్కొక్కరు ఏడిపించే, మీరు కూడా ఇబ్బంది పెట్టే పద్ధతిని మేము తీవ్రంగా మా పార్టీ ఖండిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ మీరు అధికారులకు వచ్చిన తర్వాతనే భయభ్రాంతులకు లోనే ఎప్పుడు ఎవరిని జైల్లో పంపిస్తారో, ఎవరిని ఎలా బెదిరిస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అట్లాంటి దాని నుంచి కేసీఆర్ గారు 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. వారందరికీ తెలుసు, నిర్మాతలకు తెలుసు, కార్మికులకు తెలుసు, డైరెక్టర్లకు అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీస్ని కాపాడుకున్నది మా పరిశ్రమ కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటే అందరు రౌడీలు అనేదానికి బ్రహ్మాండమైన రీజన్ ఏముందంటే, మీరు నామినేషన్ వేసిన రోజు నామినేషన్ ఎలా జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం కత్తులు కటార్లతో తిరిగి స్వైర విహారం చేస్తూ నామినేషన్ వేశారు. అది ఒక్కటే ఉదాహరణ దీనికి. తెలంగాణ ఈ జూబ్లీసీలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపు 28 రాష్ట్రాల ప్రజలు బ్రతకడానికి వచ్చి ప్రశాంతంగా ఉండి హైదరాబాద్ను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చూసుకొని అద్భుతమైన అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళందరికీ తెలుసు. మీరు దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ పోయే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. యూసుఫ్గూడలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని, మా ఓటర్లని, మన దగ్గర ఉన్నటువంటి బూతుల దగ్గర కూడా చిన్న ఇల్లులు ఇబ్బంది పెడుతున్నారు, తిరగకుండా చేస్తున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చూపించారు. అవన్నీ నిజాలు. అవన్నీ తెలంగాణ ఈ జూబ్లీస్లో ఉన్న ఓటర్ మహాశయులకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, కాపాడుకున్న పార్టీ, హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్న పార్టీ. ఈ జూబ్లీ హిల్స్ను కూడా ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీ, అత్యధిక మెజార్టీ, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా ఓట్లేయడానికి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని సునీత గారికి సపోర్ట్ చేస్తున్నారు. సైలెంట్గా ఉన్నారు. ఓటింగ్ జరుగుతుంది. అన్ని వర్గాల వారు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు భయపెడితే భయపడరు, ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారిని వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి చేసుకునే ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. సారీ, కొంచెం లేట్ అయింది. డివిజన్లో మీటింగ్ పెడుతున్నందుకు కొంచెం లేట్ అయింది. సారీ, క్షమించాలని కోరుతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు సభ పెట్టిండు. సినిమా కార్మికులందరికీ కూడా ఇది చేస్తా, అది చేస్తా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా నిన్ను ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పిన తర్వాత ఓట్లు అడుగు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇలా సినీ కార్మికులు ఎందుకు ఓటేయాలి? ఇలా యాక్టర్ అయిన అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి అల్లు అరవింద్ గారు కంట తడి పెట్టినందుకు ఇవాళ ఓట్లేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యాక్టర్ అయిన నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూలగొట్టి
నాగార్జున గారు, అమలా గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు కంట తడిపెట్టినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అదేవిధంగా యాక్ట్రెస్ అయిన సమంత మీద నోటికొచ్చినట్టు ఒక మహిళా మంత్రితోని నీచంగా మాట్లాడించినందుకు సమంత గారు కంట తడిపెట్టుకున్నందుకు ఇవాళ సినీ కార్మికులు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సినిమా టికెట్లని నేను పెంచను, ఏం చేస్తారో చేసుకోండి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాం, తర్వాత మీరు చూడొచ్చని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా అసెంబ్లీ టికెట్ ఇలా మీరు అసెంబ్లీలో సినిమా టికెట్లు ఎట్టు పరిస్థితిలో పెంచమని చెప్పిన వాళ్ళు మీరే, మరి ఇలా మీరే పెంచిన టికెట్లలో 20% మీకు ఇస్తాం వాటా అని చెప్పి ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ సినీ లోకాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాను. ఏ విధంగా మన సినీ ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినరో ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని పూలలో పెట్టుకొని, సినీ కార్మికులని పూలలో పెట్టుకొని చూసుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్నటి సభ రేవంత్ రెడ్డి గారు పెడితే పట్టుమని 500 మంది కూడా లేడు. ముఖ్యమంత్రి హోదాలో పోతే 500 మంది కూడా సభకు అటెండ్ కాలేదు అంటేనే ఇలా సినిమా కార్మికులు మొత్తం కూడా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్, సునీత గారికి ఓటేస్తామని డిసైడ్ అయిపోయారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పెద్ద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇవాళ. టోటల్ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇలా మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు నేను కూడా వస్తా ఫోన్లో చూసుకుంటా వచ్చిన. ఇలా దాడులు చేస్తా ఉన్నారు, రౌడీజం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిన్న రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీయిజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేలని ఇలా మమ్మల్నే తిరగనియాడట, గల్లీల నుంచి మమ్మల్నే బయటికి పోనీయాడట. ఇలా మా పరిస్థితి ఆ విధంగా చేసిందంటే ఇలా జూబ్లీహిల్స్ ప్రజల, సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చీ కింద పెట్టుకున్నట్టే, కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే, బాంబులు తీసుకొని కత్తులు తీసుకొని మీ కుర్చీ కింద మీరు పెట్టుకున్నట్టే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజల ద్వారా ఒక్కసారి హైదరాబాద్ సిటీని మీ గుండె మీద చేసుకొని ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికి కూడా నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్, సునీత గారిని ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.